మంచు విష్ణు కొంతకాలం క్రితం వరకు 2 కోట్ల రూపాయలు లేదా 3 కోట్ల రూపాయల బడ్జెట్తో జిన్నా వంటి చక్కటి కమర్షియల్ డిజాస్టర్స్ను ఇచ్చుకుంటూ హ్యాపీగా ఉండేవారు. అయితే ఉన్నట్టుండి తన స్థాయికి మించి ఏకంగా 5 రెట్లు ఎక్కువగా బడ్జెట్తో కన్నప్ప సినిమా తీశారు మంచు విష్ణు. అసలు మంచు విష్ణు తన స్థాయికి మించి ఎందుకంత రిస్క్ చేశారు? ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ అనేది ఇప్పుడు కష్టతరమైన విషయం కదా అని ప్రశ్నిస్తే విమర్శకులు ఏమంటున్నారంటే, మంచు విష్ణుని చెడగొట్టిన వ్యక్తి మరెవరో కాదు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటున్నారు. అయితే రామ్ చరణ్ మంచు విష్ణును ఉద్దేశపూర్వకంగా చెడగొట్టలేదు, తనకు తెలియకుండా అన్ఇంటెన్షనల్గా చెడగొట్టడం జరిగింది అని విమర్శకులు క్లారిటీ ఇస్తున్నారు. వారి కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అతి చిన్న వయసులోనే ప్రస్తుత జనరేషన్లో మరే హీరోకి సాధ్యం కాని రీతిలో ఏకంగా 3 ఇండస్ట్రీ హిట్లను రామ్ చరణ్ గారు ఇవ్వడంతో మంచు విష్ణు విపరీతంగా ఇన్స్పైర్ అయ్యారు. అందుకే తాను తీస్తున్న కన్నప్ప చిత్రంలో రామ్ చరణ్ గారి 3 ఇండస్ట్రీ హిట్స్లోని కొన్ని అంశాలు కాపీ కొట్టాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా మగధీర సినిమాలోని మోస్ట్ పాపులర్ డైలాగ్ ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను అనే డైలాగ్ను కాస్త మార్చారు. కన్నప్ప చిత్రంలోని విలన్ అంటాడు కదా, నా తమ్ముణ్ణి 100 మంది కలిసినా చంపలేరు, ఎంతమంది చంపారా అని అడిగితే మరొక విలన్ నీ తమ్ముణ్ణి చంపినవాడు ఒక్కడే అంటాడు. ఇక రామ్ చరణ్ గారి మరో ఇండస్ట్రీ హిట్ రంగస్థలంలో ఉన్న గడ్డం స్టైలింగ్లోనే మంచు విష్ణు కన్నప్పలోని గడ్డం స్టైలింగ్ కూడా ఉంటుంది. ఇకపోతే రామ్ చరణ్ గారి మరొక ఇండస్ట్రీ హిట్ RRRలో శ్రీరాముడిని పోలి ఉండే అల్లూరి సీతారామరాజు గెటప్లో కనబడుతూ రామ్ చరణ్ గారు విల్లుని బాణాన్ని పట్టుకునే స్టైల్ మంచు విష్ణును విపరీతంగా ఆకర్షించింది. ఇంకేం, మంచు విష్ణు గారు కన్నప్ప చిత్రంలో ఒక విచిత్రమైన విల్లుని బాణాన్ని పట్టుకుని స్టిల్స్ ఇచ్చారు, ఫైట్స్ చేశారు. అయితే ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, రామ్ చరణ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయన చిత్రాలను, ఆయన గెటప్ను కాపీ కొడుతూ విష్ణు చేసిన తీరు చాలా సబ్ స్టాండర్డ్లో ఉంది అంటున్నారు. అందుకే రామ్ చరణ్ గారు మంచు విష్ణుని చెడగొట్టారా అనే అభిప్రాయాన్ని విమర్శకులు వ్యక్తం చేస్తున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది మనకి సినిమా రిలీజ్ అయితేనే కానీ తెలియదు.